సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిలా ఖాన్పేట్ దాస్గడ్డ గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ అధ్యక్షత జరిగిన ఈ సభలో జాతీయ పంచాయతీ అవార్డు ప్రైజ్ మనీతో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, ఓటర్ జాబితా సవరణ, ఎల్నీనో వర్షాకాల చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, సాగునీరు, విద్యుత్, తాగునీటి సరఫరా, ఎన్ఎఫ్బిఎస్ పథకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ఇంటి వద్దనే చెత్తను వేరు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, హరితహారం, పరిశుభ్రత, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులపై ప్రజల సూచనలు స్వీకరించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, అన్ని శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్లేస్ ఉంది, కట్టుకోవాలనే ఉంది, డబ్బు సహాయం ఎలా వస్తుంది, అనవసరంగా ఇంత మంచి అవకాశాన్ని వేసులో తీసుకొని చేయమని మాట్లాడకూడదు. మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావాలి వచ్చేటప్పుడు వినియోగించి కూడా పెట్టాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పే బెటర్ సెక్రటరీ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గ్రామ సభ గ్రామ పంచాయతీ ఇస్మాయిల్ ఖాన్పేట్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో మనము ఏంటంటే ప్రజలకు సంబంధించి ఇది ఇంద్రమ ఇళ్ళకి సంబంధించి కానీ వాళ్ళకు ఏదైతే స్టార్ట్ కాని వాళ్ళు స్టార్ట్ చేసుకోమనడం, కొత్తగా ఇంకెవరికన్నా అవసరం ఉంటే కూడా వాళ్ళని దరఖాస్తు చేసుకోమని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి చేయుత పెన్షన్కి సంబంధించి కూడా ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గ్రామంలో వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా నీళ్ళ సమస్యలు కానీ, ఇంకా ఏదైనా పారిశుద్ధ సమస్య కానీ, ఇంకే విధమైన గ్రామంలో సమస్యలు ఉన్నా కానీ మా దృష్టి గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొస్తే మేము పై అధికారులకు మేము ప్రపోజల్స్ పెట్టి మేము అవి పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియదు. ప్రజాపాలన ప్రతిపాదనలో భాగంగా నైట్ మెయింటెన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరికీ తెలిసింది. దీనిలో భాగంగా మేము విడతల వారీగా క్లస్టర్ వైజ్గా గ్రామసభ నిర్వహిస్తున్నామండి. సో మొన్న పర్యావరణ దినోత్సవం నుంచి కొత్తప్పుడు ఈరోజు ఇక్కడ మన ఇస్మాయిల్ ఖాన్పేట్లో. సో వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఎస్డబ్ల్యూఎం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త నుంచి వచ్చాయని సుప్రీంకోర్టుంది. వీటి గురించి అందరూ ప్రజలకు అవగాహన కల్పిస్తే వీలైనంత వరకు వేస్ట్ సెగ్రిగేషన్ ఇక్కడ జరిగితే మనకి వేస్ట్ సెగ్రిగేట్ అయ్యి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని అది ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్లాంటేషన్ అవేర్నెస్ ఇప్పుడు వచ్చేది రైన్ సీజన్ కాబట్టి మనకి ఎండల వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ హరితహారం ప్లాంటేషన్ చేస్తే బెటర్ అని దాన్ని ఉద్దేశం ఉంటుంది. ఇంకొకటి ఇందిరమ్మకి అర్హులైన వాళ్ళకి ఎవరైనా మిస్ అయిపోతే మళ్ళీ కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం. దాని గురించి కూడా ప్రజలకు అవగాహన కలిగించాలని, కట్టుకోవడం స్టార్ట్ చేయని వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చమని, లోన్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎస్హెచ్జీ లోన్స్ ఇవ్వమని, డ్రింకింగ్ వాటర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏదైనా ARWస్తో కోఆర్డినేట్ చేసి అక్కడ పైప్ లైన్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం ముగింపులో భాగంగా ఈరోజు ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామసభలో ప్రజాపాలనలో చేపట్టిన కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు ఈ యొక్క గ్రామసభ యొక్క ప్రత్యేక ఎజెండాలో భాగంగా వర్షాకాలంలో రాబోయే చర్యలు ఏ చర్యలు చేపట్టాలో, తాగునీటి సమస్య కానీ, ప్లాంటేషన్లో భాగంగా కానీ, విద్యుత్ దీపాల పరంగా కానీ, పారిశుద్ధ్య పరంగా కానీ గ్రామ పంచాయతీ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారో తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామస్తుల నుంచి గ్రామసభలో వారికి ఉన్న వారి యొక్క వార్డులలో ఉన్న సమస్యలను గ్రామసభకు ముందుకు తీసుకోవడం జరిగింది. అవి మేము నోట్ చేసుకున్నాం.
సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో గ్రామసభ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమస్యలపైన చర్చించి తీర్మానించి సో వాటి సమస్యలను అతి త్వరలో పరిష్కరించేందుకు సో గ్రామసభ నుంచి ప్రతి చర్యను మేము తీసుకోబోతున్నాం. గ్రామస్తుల యొక్క సమస్యలను అతి తొందరలోనే పరిష్కరిస్తాం. జరిగింది. మా గ్రామస్తులు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు మాకు మోరీలు లేవు అని కొంతమంది చెప్పారు. మేము కూడా దానికి సహకారము మేము చేస్తామంటున్నాము. గవర్నమెంట్ మాకు ఎట్లా ముందుకు తీసుకుపోతుందో అట్లనే మోరీలు చేస్తాము. సిసి రోడ్లు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని, పెద్ద పెద్ద గుండ్లు కూడా ఉండే రోడ్ల మీద ఇప్పుడు అవి కూడా క్లియర్ చేపిస్తున్నాము. ఆ బర్నర్లు అది పూసలు వేపించి అది కూడా రోడ్ల గురించి అది క్లియర్ చేస్తున్నాము. ఖచ్చితంగా మేము ఆ రోడ్లు కూడా చేయడానికి రెడీ ఉన్నాము, చేస్తాం బరాబర్. కాదు ఇంతకుముందు ఇప్పుడు మొన్న మేడంకు కూడా మేము ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చినాము. అది మేడం వాళ్ళు కూడా నిర్మల మేడం వాళ్ళు కూడా మాకు సాయం చేస్తామంటని అన్నారు. అట్లా అది కాకుండా ఇంకా మేము గ్రామ పంచాయతీ నుంచి కూడా బోర్ వేయాలంటని అనుకున్నాము. ఖచ్చితంగా చేస్తాము. పబ్లిక్ని మాత్రము మేము వాళ్ళకు ఏం ఇబ్బంది పడేయకుండా చూసుకుంటాము. చూసుకుంటూనే వెళ్తాము, అభ్యంతరమే లేదు. ఇక ఉన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మాకున్నది. ఆ విధంగానే మేము వెళ్తున్నాము. మా తాండకు కూడా సంపు గురించి కూడా మేడం వాళ్ళకి చెప్పాము. అక్కడ ట్యాంకీకు వాటర్ సన్నగా వస్తుంది సార్, అది మంజీరా వాటర్ సన్నగా వస్తుంది, ట్యాంకీకి ఎక్కలేదు, ఇబ్బంది తాండోళ్ళు కూడా పడుతున్నారు. ఆ వాటర్ గురించి కూడా మేము పనులు ఇప్పుడు డాక్టర్ గ్రూపు భవనం కూడా అది తయారుగానికి వచ్చింది. ఇప్పుడు సగము ఏమో కంపౌండ్ వాళ్ళు కూడా తయారైంది మనకు వచ్చిన వరకు. ఒకటి మోరీ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు అట్లాగే నిధులు వచ్చినట్టు ముందుకు పోవాలంటని అనుకొని ముందుకు నడుస్తున్నాము. మేము ఇది పబ్లిక్ ఎంబడే ఉండి చేపించే బాధ్యత మాకు ఉంటున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళి తిరగాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, గవర్నమెంట్ దిక్కెళ్ళి పెద్దోళ్ళ ఎంబడే మేము ఉండుడవుతున్నాం సార్. ఇంటికాడ ఏమో కానీ ఇక మా పనులు ఏమంటే మేమే చేసుకుంటున్నాము. పంచాయతీలలో పోతే ఫోన్ చేసుడు ఏఈలకు వాళ్ళకు కూడా మేము అందుబాటులోనే ఫోన్ చేసుకుంటూ ఉన్నాము సార్. కరెంట్ ఏఈ సార్ కూడా ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి కరెంట్ లేకపోతే వాళ్ళకు కూడా మేము పోయగలుగుతున్నాం సార్. అన్ని విధంగా మేము కరెంట్తో కానీ ట్యూబ్లైట్లతో అన్నీ ఓకే. ఇప్పుడు మేము ముందుకు అయినప్పుడు సంది 4 సార్లు ట్యూబ్లైట్లు వేయించినాం సార్. ఈడికి తాండా దాకా అన్ని విధంగా మేము చూసుకుంటున్నాం.